హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. అయితే అది ఒక సిటీ. అందులో రాజు అనే యువకుడు జాబ్ చేస్తూ ఉండేవాడు. తనకి ఆ రోజు చాలా లేట్ అయింది. ఇక రాజు తను ఇంటికి వెళ్దామని బస్టాప్లో నిల్చున్నాడు. అప్పుడు సమయం రాత్రి 11:45 అవుతుంది. ఆ బస్టాప్లో అతను ఒంటరిగా ఉన్నాడు. ఇక మబ్బులు నల్లగా మారాయి. చీకటి చలితో జబ్బు పడుతున్నట్టు ఉంది. ఇక అప్పుడే ఆ చీకట్లోంచి ఒక అమ్మాయి వస్తుంది. తను ఎర్ర చీర కట్టుకొని ఉంది. ఇక తన జుట్టు తడిసి ఉంది. తన పాదాలు నేలకు తాకడం లేదు. ఆమె తల దింపుకొని అలాగే మెల్లిగా నడుస్తూ రాజు వైపే వస్తుంది. ఇక రాజు ఎవరో అని కొద్దిగా భయంతో తన వైపు చూస్తున్నాడు. అప్పుడే ఆ అమ్మాయి రాజు దగ్గరికి వచ్చింది. తను రాజుతో, "ఏవండి, బస్సు ఎప్పుడు వస్తుందో తెలుసా?" అని చెప్పింది. తనకి రాజు, "లేదమ్మా, ఇంకో అరగంటైనా పడుతుందేమో" అని చెప్పాడు. ఇక ఆ అమ్మాయి ఒకేసారి తన ముఖాన్ని పైకి లేపింది. రాజుకి ఆమె ముఖం ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది. ఇక కొద్దిసేపటి తర్వాత రాజుకి తను ఎవరనేది గుర్తుకొస్తుంది. అతను ఎవరో కాదు, తన పేరు కిరణి. రాజు తనని కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమించాడు. కానీ ఆమె 5 ఏళ్ల క్రితమే మృతి చెందింది. ఇక రాజు తనను గుర్తుపెట్టిన వెంటనే తను ఆమె ముఖం మార్చుకోవడం మొదలుపెట్టింది. రాజు కళ్ళ ముందే ఆమె ముఖం మారిపోతుంది. కళ్ళు తెల్లగా మారి ముఖం పాడైపోయింది. రాజు ఇక తనని చూసి భయపడి అరుస్తూ ఉన్నాడు. ఇక అప్పుడే ఒక పాత బస్ అక్కడ ఆగుతుంది. ఆ బస్సులో డ్రైవర్ కూడా లేడు. ఆమె రాజుని బలవంతంగా ఆ బస్సులోకి లాక్కెళ్తుంది. ఆ రోజు నుంచి రాజు కనిపించట్లేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కానీ అప్పుడు కొంతమంది పోలీసులు ఆ బస్ స్టాప్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే అతని బ్యాగ్ మాత్రమే ఉంది. అతని ఫోన్లో చివరి మెసేజ్ "ఆమె తిరిగి వచ్చింది" అని ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.